యోగా కేవలం ఫిట్గా ఉండడం కోసమే కాదు, అనారోగ్య సమస్యలు తగ్గించేందుకు ఉపయోగపడే అభ్యాసం. సమస్యను బట్టి ఆసనాలు వేస్తే ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు, థైరాయిడ్, ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అధిక బరువును తగ్గించే అవకాశమూ ఉంది. అందుకోసం ఎలాంటి ఆసనాలు వేయాలో యోగా గురువు ప్రసాద్ మాటల్లో తెలుసుకుందాం. యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల సంపుటిని గనక చక్కగా ప్రణాళికబద్ధంగా చేసినట్లయితే చాలా సులభంగా ఒక నెలలో 3 నుంచి 8 కిలోలు చాలా సులభంగా తగ్గవచ్చు. ఈ యోగిక్ మేనేజ్మెంట్, యోగిక్ డైట్ ద్వారా ఈజీ వెయిట్ లాస్ కావచ్చు. ఈ యోగిక్ మేనేజ్మెంట్లో మనస్సు మీద కూడా ప్రభావాన్ని కలగజేయడం ద్వారా, మానసిక ఒత్తిడిని తొలగించడం ద్వారా కూడా వెయిట్ లాస్ అనేటువంటిది సులభంగా జరుగుతూ ఉంటుంది. వెయిట్ లాస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలు జంపింగ్ జాక్స్, అదేవిధంగా ధనురాసనం, అదేవిధంగా శశాంకాసనం, అదేవిధంగా భుజంగాసనం, పర్వతాసనం, మార్జాలాసనం సంపుటితో చేసేటటువంటివి ఇప్పుడు మనం చేస్తాం. ముందుగా ఒక మేట పైన నిలబడి చక్కగా స్లోగా జాగింగ్ చేసినట్టుగా జంపింగ్ జాక్స్. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. వాళ్ళ యొక్క శక్తానుసారం 30 40 50 వరకు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. శశాంకాసనం, 2 చేతులు వెనకాతలు పట్టుకొని శ్వాసను తీసుకుంటూ ముందుకు వంగాలి. పొట్టను తగ్గించడానికి, పొట్ట పెరగకుండా ఉండడానికి, పొట్ట ఆరోగ్యానికి, జీర్ణశక్తిని పెంచడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. నిదానంగా యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ పూర్తిగా శ్వాసను తీసుకొని మరలా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి రావాలి. ఇదే విధంగా ఇప్పుడు ముందుకు వంగుతూ పైకి రావాలి. కంటిన్యూగా చేయాలి. 2 కాళ్ళని ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 పాదాల దగ్గర పట్టుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హెడ్ని, నెక్ని, చెస్ట్ని, టైస్ని రేజ్ చేస్తూ ధనుస్సు ఆకారంలో శరీరానికి తీసుకొని రావాలి. రేజ్ యువర్ హెడ్, నెక్, చెస్ట్, టైస్, లెగ్స్ అప్. స్లోలీ కమ్ బ్యాక్. హ్యాండ్స్ రిలీజ్ చేసేయాలా. పాదాలు 2 స్ట్రైట్గా ఉంచుకోవాలి. రిలాక్స్గా ఉండాలి. ఇప్పుడు భుజంగాసన భంగిమకి రావాలి. భుజంగాసనం, పర్వతాసనం, మార్జాలాసనం, భుజంగాసనం, సాష్టాంగ నమస్కారం. రిలాక్స్. మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు పీసీఓడీ, థైరాయిడ్. ఎంతో మంది మహిళలు ఈ సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే యోగాతో సులువుగా పరిష్కరించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పీసీఓడీ సమస్యలకు, థైరాయిడ్ సమస్యలకు స్త్రీలకు ఉపయోగపడేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలు చేసి చూద్దాం. ముందుగా వ్యాఘ్రాసనం. ఇప్పుడు హెడ్ రేజ్ చేస్తూ బ్రీతింగ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ని రేజ్ చేయాలి. ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా పైకి చూడాలి. అదేవిధంగా మరొక్కసారి మరలా ముందుకు తీసుకొని రావాలి. బ్రీత్ అవుట్ చేస్తూ ఇప్పుడు అదేవిధంగా రైట్ లెగ్తో చేయాలి. శ్వాసను తీసుకుంటూ రైట్ లెగ్ రేజ్ చేస్తూ హెడ్ రేజ్ చేయాలి. లెగ్ డౌన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ ఫోర్ హెడ్ని రైట్ని టచ్ చేసే విధంగా ఉంచాలి. 2 మోకాళ్ళ మీద లేచి నిలబడాలి. ఉష్ట్రాసనం. మోకాళ్ళని కాస్త పక్కకు జరిపి ఉంచుకోవాలి. మీ యొక్క ఎడమ చేతిని పూర్తిగా రేజ్ చేసి ఎడమ కాలుపైన సపోర్ట్ తీసుకోవాలి. కుడి చేయిని కూడా రేజ్ చేసి కుడి కాలుపైన సపోర్ట్ తీసుకోవాలి. హెడ్ని పూర్తిగా వెనక్కి ఉంచి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఎడమ చేతిని రిలీజ్ చేసి ముందుకు తీసుకొని రావాలి.
తర్వాత కుడి చేతిని కూడా రిలీజ్ చేసి వజ్రాసన భంగిమకి రావాలి. 2 చేతులు భుజాల కింద బోర్లించి ఉంచాలి. కాళ్ళు 2, పాదాలు 2 జతలో ఉంటాయి. శ్వాసను తీసుకుంటూ నిదానంగా హెడ్ని, నెక్ని, షోల్డర్స్ని, చెస్ట్ని రేజ్ చేయాలి. ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి చూడాలి. ఇప్పుడు మరలా ఒకసారి నిదానంగా యథాస్థానానికి రావాలి. ఒత్తిడి సంతానలేమికి కారణమవుతోంది. తల్లిదండ్రులు కావాలనుకునే వారిలో స్ట్రెస్ను తగ్గించి సంతాన సాఫల్యానికి ఆసనాలు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నేటి వేగవంతమైన జీవితంలో అనేక మంది జంటలు పిల్లలు లేకపోవడం అనే సమస్యతోటి ఉండడం మనం గమనిస్తున్నాం. అది వాళ్ళిద్దరూ కూడా పరుగులు పెట్టే జీవితంలో ఉండడం వల్ల కావచ్చు, సరైన ఆహారం సవ్యంగా ఇంట్లో వండుకొని తినలేకపోవడం కావచ్చు, వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి సమయం లేకపోవడం వల్లైనా కావచ్చు. కానీ ఇటువంటి జంటలు తొందరగా వాళ్ళకి సంతాన ప్రాప్తికి రావాలి అని అంటే శారీరకంగా ఇద్దరు కూడా ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కేవలం ఇలా ఒత్తిడికి లోనై మాత్రమే సంతానం ఒకవేళ కలగకపోయినట్టయితే దాన్ని స్ట్రెస్గా తగ్గించుకునే మార్గాలను ఆలోచించుకోవడం, ప్రతినిత్యం ఆరుబయట వాతావరణంలో వాకింగ్కి ఇద్దరు వెళ్ళడం కానీ లేదా కొన్ని ఆసనాలు వేయడం వల్ల కానీ ఈ ప్రాబ్లంని తగ్గించుకోవచ్చు. స్త్రీలకు ముఖ్యంగా యోని ముద్ర సాధన చేయడం, విపరీత కరణీ ముద్ర, అలానే మలాసనం, సుప్త బద్ధ కోణాసనం, ఇవన్నీ కూడా ఎలా నిరూపించబడినాయంటే శాస్త్రీయ పరిశోధనలో మనలో ఉండేటువంటి ఈ గ్లాండ్స్ నుంచి ఇక్కడికి ఉండేటువంటి ఓవరీస్ గ్లాండ్స్ వరకు కూడా అన్ని సక్రమంగా ఒక యాక్సిస్లో ఉండేటువంటి ఈ గ్లాండ్స్ పనిచేయడానికి ఉపయుక్తంగా ఉంటాయి. ఒకవేళ భర్త విషయంలో కనుక అతనికి ఫ్లో సరిగా లేదు అని అంటే కనుక సెమెన్ లేదా కౌంట్ బాగాలేదు అని అనుకుంటే అతను కంపల్సరీ స్ట్రెస్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలానే శారీరకంగా ఎక్కువ యాక్టివిటీ ఉండేలా కూడా చూసుకోవాలి. అది వాకింగ్ కానీ లేదా ప్రతినిత్యం గంట సేపు ఆయనకి అవసరమైన వాళ్ళ వృత్తికి సంబంధించి దాన్ని ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉండేటువంటి కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేయడం వల్ల అతనిలో ఉండేటువంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలానే స్త్రీలో ఉండే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఇద్దరి యొక్క ఆరోగ్యం బాగుంటే తొందరగానే సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది.